హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. దిస్ ఇస్ భార్గవి. సో ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించి 2011 నుంచి 2021 వరకు జరిగిన పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు ఏంటి అనేది అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో ఆల్రెడీ అప్లోడ్ చేసిన వీడియో కూడా మేడం ఈ లెసన్ పైన చేయండి, సో ఈ వీడియో చేయండి, ఆ వీడియో చేయండి అంటున్నారు. ఫస్ట్ ఒకసారి మీరు ఛానల్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియోస్ ఉన్నాయా లేదా చూసుకొని కమెంట్ చేయండి. ఎందుకంటే సో సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎప్పుడు వీడియో గుర్తొస్తే అప్పుడు చూసి మళ్ళీ కామెంట్ చేసి సో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీకు వ్యూస్ అయితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మ్యాక్సిమం వీలైన క్వశ్చన్స్ ఎంత లెంత్ అయినా పర్లేదు, ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం. అండ్ మిగిలినవి సెకండ్ పార్ట్, సో ఇంకా మిగిలితే థర్డ్ పార్ట్లో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ వీడియో అయితే లైవ్లో డిస్కస్ చేద్దాం అనుకున్నాను. సో కానీ ఏంటంటే కొన్ని నెట్వర్క్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా లైవ్ ఆపేసి నార్మల్గా వీడియో అనేది నేను మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఆర్డర్ టు అడ్రస్ లెర్నర్స్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఏ టీచర్ షుడ్. సో ఒక పిల్లవాడు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే టీచర్ ఏం చేయాలి అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి డ్రా ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్. సో అంటే సో ఆ పిల్లవాడు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు, సో ఎలాంటి డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చారనేది తెలుసుకోవాలంటే సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వాటిని తెలుసుకోవచ్చు. సపోజ్ వాళ్ళు చేసే వృత్తిని బట్టి కానీ వాళ్ళు ఉండే ప్రదేశాన్ని బట్టి ఇలా కొన్ని ఏంటంటే సో వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతూ ఉంటాం. నెక్స్ట్ కనుక చూస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కెన్ బి ఫెసిలిటేటెడ్ బై. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అనేవి, సామర్థ్యాలు అనేవి ఎప్పుడు అంటే ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అంటే వాళ్ళని ఎనాలిసిస్ యూజ్ చేయడానికి ఎంకరేజ్ చేసినప్పుడు, అంటే ఇక్కడ ఒక విషయానికి ఇంకొక విషయానికి సంబంధం ఉండేలాగా నేర్చుకునేటట్టు వాళ్ళు ఎంకరేజ్ చేస్తే కనుక వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అనేవి ఇంకా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అయితే మిగతా ఆప్షన్స్ ఎందుకని కాదు అంటే సో ఇక్కడ జనరేటింగ్ ఫియర్ అమాంగ్ స్టూడెంట్స్, సో వాళ్ళలో భయాన్ని పెంచినంత మాత్రాన వాళ్ళు ఏది చేయలేరు. ఫోకసింగ్ ఆన్ డ్రిల్ అండ్ ప్రాక్టీస్, సో డ్రిల్ పైన ప్రాక్టీస్ పైన చేసిన సో ఒకే అంశం వాళ్ళు అలా ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి ఓకే కొంచెం నేర్చుకోగలుగుతారు, అంతేగాని కొత్తగా ఏ విషయాన్ని సాల్వ్ చేసే అబిలిటీ అనేది వాళ్ళలో రాదు. అండ్ ఎంకరేజింగ్ ఫిక్స్డ్ ప్రాసెస్ ఆఫ్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్, ఒక ప్రాబ్లమ్ని డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేసేటట్టు ఉండాలి. సో ఒకే వేలో కాకుండా డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేసేటట్టు ఉండాలి. సో వాళ్ళకి ఒకటే ఫిక్స్డ్ సొల్యూషన్ అనేది నేర్పించామనుకోండి, వాళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అవ్వవు. సో నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు అడ్రస్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫేసింగ్ లెర్నింగ్ డిఫికల్టీస్ ఏ టీచర్ షుడ్ నాట్. సో ఎవరైతే పిల్లలు కొంత అభ్యసన వైకల్యాల్ని సో అభ్యసనంలో కొంత కష్టాన్ని ఎదుర్కొంటారో వాళ్ళని ఏ విధంగా గుర్తుపట్టాలి, సో గుర్తుపట్టడానికి టీచర్ ఈ కింది వాటిలో ఏది చేయకూడదు అని అడిగారు. డూ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అనేది చేయాలి. ప్రాక్టీస్ అంటే ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అంటే సో వాళ్ళ యొక్క సామర్థ్యాలు సో వాళ్ళ యొక్క అవసరాలు అవన్నీ గుర్తుపెట్టుకొని టీచర్ క్లాస్లో బోధించాలి. ప్రాక్టీస్ రిజిడ్ స్ట్రక్చర్స్ ఫర్ పెడగాగీ అండ్ అసెస్మెంట్, యూజ్ మల్టిపుల్ ఆడియో వీడియో విజువల్స్, సో విజువల్ ఎయిడ్స్, యూజ్ కన్స్ట్రక్టివ్ పెడగాగికల్ అప్రోచెస్. సో ఇక్కడ వాళ్ళకి తగ్గట్టుగా ప్లానింగ్ అనేది చేయాలి, సో టీచర్ అది ఖచ్చితంగా చేయాలి, సో అది కరెక్టే. మల్టిపుల్ ఆడియో విజువల్ ఎయిడ్స్ని యూజ్ చేయడం అనేది కూడా ఒక మంచిదే. యూజ్ కన్స్ట్రక్టివ్ పెడగాగికల్ అప్రోచెస్, సో వాటిని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ చేయకూడదు ఏది అంటే ప్రాక్టీస్ రిజిడ్ స్ట్రక్చర్స్ ఆఫ్ పెడగాగీ అండ్ అసెస్మెంట్, సో కఠినమైన పెడగాగీకి సంబంధించి కానీ అసెస్మెంట్కి సంబంధించి కానీ సో ఆ స్ట్రక్చర్స్ని యూజ్ చేయకూడదు. సో అది అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమి ఇస్తున్నాడు అనేది కరెక్ట్గా మనం చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాట్ అనేది ఇచ్చాడు. డాష్ ఈజ్ ద ప్రైమరీ ఐడెంటిఫైయింగ్ ఫీచర్ ఆఫ్ క్రియేటివిటీ, సో క్రియేటివిటీని ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రైమరీ ఫీచర్ ఏది అంటే డైవర్జెంట్ థింకింగ్. నెక్స్ట్ కనుక చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ మోడ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. సో టీచింగ్ లెర్నింగ్ యొక్క బోధనాభ్యసనం యొక్క ఒక ముఖ్యమైనది ఏంటి అంటే ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ రిలేషన్స్ బిట్వీన్ కాన్సెప్ట్స్, సో ఒక విషయానికి ఇంకొక విషయానికి మధ్య సంబంధాన్ని తెలుసుకోవడం. అయితే ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఎందుకని కావు అంటే అబ్జర్వేషన్ వితౌట్ అనాలిసిస్,
ఇమిటేషన్, రిపిటేషన్, రోట్ మెమరైజేషన్ ఆఫ్ కంటెంట్. సో ఇక్కడ రోట్ మెమరైజేషన్ అంటే బండగా గుర్తుపెట్టుకోవడం. సో ఎప్పుడైతే మనకు ఆప్షన్స్లో రోట్ మెమరైజేషన్ అని కానీ పనిష్మెంట్ అని కానీ అంటే కొన్ని నెగిటివ్ వర్డ్స్ అనేవి వినిపించినప్పుడు సో అవి మనం స్కిప్ చేసేయచ్చు ఈజీగా. సో ఇమిటేషన్, రిపిటేషన్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ చూస్తే ఏ టీచర్ షుడ్ అనలైజ్ ద వేరియస్ ఎర్రర్స్ మేడ్ బై స్టూడెంట్స్ ఆన్ ఏ గివెన్ టాస్క్ బికాస్. సో ఇక్కడ ఒక టీచర్ పిల్లలు చేసే ఎర్రర్స్ని అనలైజ్ చేస్తున్నప్పుడు ఒక టాస్క్లో పిల్లలు చేసే ఎర్రర్స్ని చూస్తుందన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఆవిడ షీ క్యాన్ సిగ్రిగేట్ దోస్ హూ మేడ్ మోర్ ఎర్రర్స్ ఇన్ కంపారిజన్ టు అదర్స్. సో అప్పుడు ఆ టీచర్ ఏం చేయాలి అని క్వశ్చన్ అనేది అడిగారు. అయితే ఇక్కడ ఆప్షన్స్లో ఆ పిల్లల యొక్క ఎర్రర్స్ అనుగుణంగా అంటే పిల్లలు చేసే ఎర్రర్స్కి అనుగుణంగా వాళ్ళని సెపరేట్ చేయాలి. లెర్నింగ్ ఈజ్ సోలోలీ బేస్డ్ ఆన్ కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్. సో లెర్నింగ్ అనేది కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ పైన బేస్ అయి ఉండేలా చేయాలి. షీ కెన్ డిసైడ్ డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ అకార్డింగ్లీ. సో ఎవరు ఎన్ని తప్పులు చేశారనే దానికి అనుగుణంగా పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ మీనింగ్ఫుల్ ఇన్ ది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో వాళ్ళు చేసే ఎర్రర్స్ని అండర్స్టాండ్ చేసుకొని సో వాటిని రెక్టిఫైస్ చేస్తూ వాటిని ఒక భాగంగా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో తీసుకువెళ్ళాలి అనేది ఒకటి. సో మనకి ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. ఎందుకంటే పిల్లలు ఎర్రర్స్ అనేవి చేస్తారు. దీనికి సంబంధించి 16th మార్నింగ్ జరిగిన ఒక పేపర్లో బిట్ అయితే రావడం జరిగింది. సో పిల్లలు చేసే ఎర్రర్స్ని టీచర్ ఏం చేయాలి అని అంటే టీచర్ లెర్నింగ్ ప్రాసెస్లో ఏదైతే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక భాగంగా తీసుకోవాలా ఏంటని అంటే ఈ క్వశ్చన్ని కొంచెం ట్విస్ట్ చేసి అడగడం అయితే జరిగింది. సో పిల్లలు చేసే ఎర్రర్స్ని టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక భాగంగా తీసుకుని వాటిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేయాలి. నెక్స్ట్ మోటివేషన్ టు లెర్న్ క్యాన్ బి సస్టైన్డ్ బై. సో మోటివేషన్ టు లెర్న్ ఫోకసింగ్ ఆన్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్ పైన అంటే మోటివేషన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం నేర్చుకోవడానికి. సో అది దేనికి సంబంధించి ఉంటుందంటే గోల్స్, మన ఏవైతే గోల్స్ అనేవి ఉంటాయో సో వాటికి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ షేమ్ అని డాష్ అని ఇచ్చారు. సో షేమ్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ టు మోటివేట్ ది చిల్డ్రన్ టు లెర్న్. సో షేమ్ అంటే ఏంటి, కొంచెం సిగ్గుపడ్డం కానీ భయపడ్డం కానీ అది. సో అది మోటివేట్ చేస్తుందంట పిల్లవాళ్ళని. సో అది కరెక్టా కాదు. నెక్స్ట్ షుడ్ బి జనరేటెడ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో అది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ముందుకు వెళ్ళేలా చేస్తుంది అని సపోజ్ ఏదోటి. సో అది కూడా కాదు. హ్యాస్ నో రిలేషన్ టు కాగ్నిషన్. సో కాగ్నిషన్తో ఎలాంటి రిలేషన్ అనేది ఉండదు అని అన్నారు. సో అది కూడా రాంగ్. కెన్ హ్యావ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ కాగ్నిషన్. సో షేమ్ అనేది ఉండడం వల్ల వాళ్ళ యొక్క కాగ్నేటివ్ డెవలప్మెంట్ పైన ఒక నెగిటివ్ ఇంప్రెషన్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. సో ఆన్సర్ 4 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కన్స్ట్రక్టివిస్ట్ వ్యూ ఆఫ్ లెర్నింగ్ సజెస్ట్ దట్ డాష్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దేర్ నాలెడ్జ్. సో ఓన్ నాలెడ్జ్ అని ఇచ్చారు. సో ఇక్కడ కన్స్ట్రక్టివిస్ట్ ప్రకారం ఏంటంటే చిల్డ్రన్ వాళ్ళ నాలెడ్జ్ అనేది దేనిపైన బేస్ అయి ఉంటుంది అంటే ప్లే అండ్ యాక్టివ్ రోల్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దేర్ నాలెడ్జ్. అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకోవడంలో ఒక యాక్టివ్ రోల్ అనేది పోషిస్తారు అనేది. అండ్ నెక్స్ట్ ఆర్ సోలోలీ డిపెండెంట్ ఆన్ టెక్స్ట్ బుక్స్ ఇన్. సో ఓన్లీ టెక్స్ట్ బుక్స్ పైన ఆధారపడి వాళ్ళ నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. హ్యావ్ నో రోల్ టు ప్లే ఇన్. సో ఎలాంటి పాత్ర పోషించరు. ఆర్ సోలోలీ డిపెండెంట్ ఆన్ అడల్ట్స్ ఫర్. సో ఇక్కడ ఏంటంటే ఆన్సర్ వచ్చేసి ప్లే అండ్ యాక్టివ్ రోల్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దేర్ ఓన్ నాలెడ్జ్. కన్స్ట్రక్టివిస్ట్ ప్రకారం ఏంటి అంటే పిల్లలు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని వాళ్ళే సొంతంగా కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అనేది. సో ఇక్కడ వాళ్ళే ఒక యాక్టివ్ రోల్ అనేది పోషిస్తూ ఉంటారు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిలీఫ్ ఈజ్ గుడ్ ఫర్ లెర్నింగ్. సో లెర్నింగ్కి సంబంధించి అభ్యసనానికి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఎబిలిటీ ఈజ్ ఇంప్రూవబుల్. సో సామర్థ్యం అనేది సో ఇంప్రూవ్ చేయగలం అనేది ఇంప్రూవ్ చేయొచ్చు లెర్నింగ్తో అని. నెక్స్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అమాంగ్ స్టూడెంట్స్ ఈజ్ లైక్లీ టు ఇంప్రూవ్ ఇన్ ది సెట్టింగ్ విచ్ ఎంఫసైజ్ ఆన్ ఎంక్వైరీ అండ్ డైలాగ్. నెక్స్ట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ చిల్డ్రన్ టు లెర్న్ వెన్. సో పిల్లలకి ఈ సందర్భంలో నేర్చుకోవడంలో కొంత డిఫికల్టీ అనేది ఫేస్ చేస్తారు అని అన్నారు. ఆప్షన్స్ చూస్తే లెర్నింగ్ ఈజ్ సోషల్లీ కాంటెక్స్చువలైజ్డ్. సో అభ్యసనాన్ని సామాజిక పరంగా మనం చేసినప్పుడు
నేర్చుకోవడం డిఫికల్ట్గా ఫీల్ అవుతారా పిల్లలు అంటే లేదు. ఎందుకంటే మనం చెప్పేది బయట ఉన్న లైఫ్తో వాళ్ళకి కనెక్షన్ అనేది కల్పిస్తే కనుక ఇంకా ఈజీగా నేర్చుకుంటారు తప్ప అది ఎలాంటి డిఫికల్ట్ అనేది అవ్వదు. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్, కంటెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ త్రూ మల్టిపుల్ వేస్. సో ఒక కంటెంట్ని డిఫరెంట్ వేస్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా ఈజీగా అర్థం చేసుకుంటారు కానీ కష్టంగా అయితే ఫీల్ అవ్వరు. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, అంటే ఎప్పుడు కష్టంగా ఫీల్ అవ్వరు, ఇది కష్టంగా ఫీల్ అవ్వరు. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రెజెంటెడ్ ఇన్ డిస్కనెక్టెడ్ చంక్స్. అంటే మనం చెప్పాలనుకున్న విషయాన్ని అర్థం లేని వాటిగా విడదీసి అర్థం లేని రెండు విషయాలను కలిపి చెప్పడం. సో ఇలా కనెక్షన్ లేని వాటిని ఎగ్జాంపుల్స్ కింద చెప్పడం. ఇలా చెప్పినట్టయితే వాళ్ళు కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆప్షన్ సి వచ్చేసి మనకి కరెక్ట్ ఆన్సర్. 4 వచ్చేసి దే ఆర్ ఇంట్రెన్షియల్లీ మోటివేటెడ్. సో వాళ్ళంతటి వాళ్ళుగా మోటివేట్ అయినా కూడా వాళ్ళు ఈజీగానే నేర్చుకుంటారు కానీ డిఫికల్టీ అనేది ఎదుర్కోరు. సో ఇక్కడ ఆప్షన్ సి వచ్చేసి పిల్లలు నేర్చుకునేటప్పుడు ఈ విధంగా ఉంటే డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. నెక్స్ట్, బెస్ట్ స్టేట్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ మోడరేట్ అరౌజల్, నో ఫియర్. సో ఇక్కడ అరౌజల్ అని మీన్స్ ప్రేరణ. సో అది అనమాట. నెక్స్ట్, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు. సో ఇది కూడా మనకి 16 జరిగిన పేపర్లో బిట్ కింద రావడం జరిగింది. సో ఇండివిజువల్ అంటే డెవలప్మెంట్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి వేటి ద్వారా వస్తాయి అనేది ఇక్కడ బిట్. నెయిదర్ హెరిడిటీ నార్ ఎన్విరాన్మెంట్. అయితే హెరిడిటీ ద్వారా కానీ ఆర్ ఎన్విరాన్మెంట్ ద్వారా. ఇంటర్ప్లే ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్, హెరిడిటీ, అనువంశికత, పర్యావరణం. సో ఈ రెండిటికి సంబంధించి హెరిడిటీ ఓన్లీ, ఎన్విరాన్మెంట్ ఓన్లీ. కేవలం అనువంశికత ద్వారా లేదా కేవలం పర్యావరణం ద్వారా, సో వాతావరణం ద్వారా వస్తుంది అని అంటున్నారు. సో ఇక్కడ ఏంటి అంటే హెరిడిటీ, ఎన్విరాన్మెంట్ రెండిటి ద్వారా కూడా మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి డెవలప్మెంట్లో. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డ్యూరింగ్ ఏ టాస్క్ సైనా ఈజ్ టాకింగ్ టు హెర్ సెల్ఫ్ అబౌట్ వేస్ షీ కెన్ ప్రొసీడ్ ఆన్ ఏ టాస్క్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి సైకాలజీలో ఖచ్చితంగా పియాజే, వైగోట్స్కి, కోల్బర్గ్ నుంచి ఖచ్చితంగా బిట్స్ అనేవి వచ్చాయి. సో వస్తాయి కూడా. ఇది మనకి వైగోట్స్కి సంబంధించి. అయితే ఇవి డిస్కస్ చేసిన తర్వాత మనం సైకాలజీకి సంబంధించి ఒకే వీడియోలో మొత్తం సిలబస్ అంతా కూడా షార్ట్గా అయితే కవర్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో బేసిక్ ఏవైతే పాయింట్స్ ఉంటాయో వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇక్కడ చూస్తే సైనా టాకింగ్ టు హెర్ సెల్ఫ్. సో తనలో తాను అనుకుంటుందన్నమాట. సో ఒక టాస్క్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది. అకార్డింగ్ టు లెవ్ వైగోట్స్కి ఐడియాస్ ఆన్ లాంగ్వేజ్ అండ్ థాట్, దిస్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ స్పీచ్ ఈజ్ ఏ సైన్ ఆఫ్. సో తనలో తాను మాట్లాడుకొని తనలో తాను అనుకుంటుందన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది. సో అది లెవ్ వైగోట్స్కి ప్రకారం ఈ ప్రైవేట్ స్పీచ్ అనేది దేనికి ఒక సంకేతం అని అంటున్నారు. సో సెల్ఫ్ రెగ్యులేషన్కి ఒక సంకేతం. నెక్స్ట్, ఎవాల్యూషన్ ప్రాక్టీసెస్ షుడ్ ఎయిమ్ ఎట్ ఐడెంటిఫైయింగ్. సో ఎవాల్యూషన్ అనేది దేనికోసం చేస్తాము అంటే ఐడెంటిఫైయింగ్ స్టూడెంట్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్. సో పిల్లల యొక్క అవసరాలు ఏంటి, సో వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి మనం ఎవాల్యూషన్ అనేది చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే ఐడెంటిఫికేషన్ ఆఫ్ హై అచీవర్స్ ఫర్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. సో ఎవరైతే ఎక్కువ బాగా చదువుతున్నారో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడానికి చేస్తామా అంటే కాదు. సో ఎవరైతే వాళ్ళ యొక్క అవసరాలు ఏంటి, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి తెలుసుకోవడానికి చేస్తాం. అలాగే లేబులింగ్ ఆఫ్ స్టూడెంట్స్. సో పిల్లల్ని నువ్వు బాగా చదువుతావు, బాగా చదవవు ఇలా చెప్పడానికి కాదు ఎవాల్యూషన్ చేసేది. సీక్రెషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్. సో వీళ్ళు బాగా చదువుతారు, వీళ్ళు బాగా చదవరని గ్రూప్స్గా విడదీయడానికి ఎవాల్యూషన్ చేస్తారా అంటే కాదు. దేనికోసం? ఆప్షన్ ఏ, వాళ్ళ యొక్క నీడ్స్, రిక్వైర్మెంట్స్ తెలుసుకోవడానికి. నెక్స్ట్ కనుక చూస్తే ఆఫ్టర్ అబ్జర్వింగ్ దట్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ప్రొసీడ్ ఫర్దర్ ఆన్ అన్ ఆన్గోయింగ్ యాక్టివిటీ, a teacher decides to provide clues and hints in form of what, why, how. According to Lev Vygotsky theory, this strategy of teacher will. సో ఇక్కడ ఏమంటున్నారంటే కొంతమంది పిల్లలు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ అనేది ఆర్ యాక్టివిటీ అనేది చేయడంలో కొంత ఇబ్బంది అనేది ఎదుర్కోవడం టీచర్ గమనించినప్పుడు, సో ఆ టీచర్ కొన్ని క్లూస్, హింట్స్ అనేవి ఇచ్చారు. సో ఇచ్చినప్పుడు ఈ లేవ్ వైగోట్స్కి ప్రకారం సో టీచర్ చేసింది ఏంటి అని అడుగుతున్నారు. సో స్కఫోల్డింగ్ ఫర్ లెర్నింగ్, యాక్ట్ యాజ్ స్కఫోల్డింగ్ ఫర్ లెర్నింగ్. సో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సో మనకి ఏదైనా కొంత సహాయం కావాల్సి వచ్చినప్పుడు మనకు అందించిన సహాయాన్ని మనం స్కఫోల్డింగ్ అని అనొచ్చు.
సో ఇక్కడ ఏంటి, టీచర్ పిల్లలకి కొంత హింట్ అనేది, క్లూస్ అనేది ఇచ్చారు. సో అక్కడ మనకి స్కఫోల్డింగ్, మీకు ఎప్పుడైతే క్లూస్ హింట్స్ అనే పదం వినబడుతుందో ఖచ్చితంగా స్కఫోల్డింగ్ అని మీరు ఖచ్చితంగా పెట్టవచ్చు. సో ఇక్కడ స్కఫోల్డింగ్ అనమాట. నెక్స్ట్ కనుక చూస్తే, ఆఫ్టర్ గెటింగ్ హర్ట్ డ్యూరింగ్ ఏ ప్లే యాక్టివిటీ రోహన్ స్టార్టెడ్ క్రయింగ్. సీయింగ్ దిస్ హిస్ ఫాదర్ రెస్పాండెడ్. సో ఏంటి అంటే, ఒక యాక్టివిటీలో, ప్లే యాక్టివిటీలో అంటే రోహన్కి దెబ్బ తగులుతుంది. సో తను ఏడుస్తాడు. అప్పుడు తన తండ్రి ఏం చెప్తాడు అంటే, డోంట్ బిహేవ్ లైక్ గర్ల్స్, బాయ్స్ డోంట్ క్రై. సో ఆడపిల్లల్లో ఆడవకు, అబ్బాయిలు ఏం ఆడవరు అని చెప్తాడు అనమాట. దిస్ స్టేట్మెంట్ బై ది ఫాదర్. సో ఈ స్టేట్మెంట్ అనేది దేన్ని తెలియజేస్తుంది అని ఇక్కడ క్వశ్చన్ అనేది వచ్చింది. ఇది కూడా మనకి జెండర్ బయాస్, జెండర్ స్టీరియోటైప్ పైన కూడా బిట్ అనేది రావడం జరిగింది. అంటే బిట్ అనేది ఏ విధంగా వచ్చిందంటే, సో అబ్బాయిలు హెడ్తో ఆలోచిస్తారు, అంటే బ్రెయిన్తో ఆలోచిస్తారు, అమ్మాయిలు హార్ట్తో ఆలోచిస్తారు. సో ఇది దేన్ని తెలియచేస్తుంది అనేది ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైనా మీకు జెండర్ స్టీరియోటైప్ అంటే ఏంటంటే, సో అమ్మాయిలు ఈ విధంగా ఉంటారు, అమ్మాయిలు చాలా సున్నితంగా ఉంటారు, ఏ చిన్న విషయానికైనా ఏడుస్తారు, ఎక్కువ భయపడతారు, సో వాళ్ళకు ఏదైనా కొంత రక్షణ అనేది కావాలి. సో ఇలాంటి కొన్ని బిలీఫ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా జెండర్ స్టీరియోటైప్ కిందకి రావడం జరుగుతుంది. సో జెండర్ బయాస్ అంటే ఏంటంటే, సో అబ్బాయిలనే సపోర్ట్ చేయడం కానీ, అమ్మాయిలనే సపోర్ట్ చేయడం కానీ, సో ఏదో ఒకవైపే మాట్లాడితే అది జెండర్ బయాస్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు టీచర్ క్లాస్లో అబ్బాయిలను చూస్తూనే టీచ్ చేస్తున్నాడు అనుకోండి, సో అది ఒక జెండర్ బయాస్ అనవచ్చు. సో అమ్మాయిలు వంటగదిలోనే ఉండాలి, సో ఉద్యోగాలకి వెళ్ళకూడదు, ఈ బిలీఫ్ని జెండర్ స్టీరియోటైప్ అంటారు. సో ఈ రెండు పైన క్వశ్చన్స్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఇక్కడ ఏమన్నాడు, అమ్మాయిల్లాగా ఏడవద్దు, అమ్మాయిలు మాత్రమే ఏడుస్తారు అంటే అదొక బిలీఫ్ లాంటిది. సో ఇక్కడ ఏంటి, జెండర్ స్టీరియోటైప్ని తెలియజేస్తున్నట్టు ఉన్నది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ యాంపిల్ ఆపర్చునిటీస్ షుడ్ బి ప్రొవైడెడ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. సో ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో ఏం జరుగుతుంది అంటే, ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి కల్పించబడతారు వాళ్ళు సొంతంగా నేర్చుకోవడానికి. ఆర్ స్టూడెంట్స్ షుడ్ బి లేబుల్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ అకాడమిక్ స్కోర్స్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, సో వాళ్ళు సంవత్సరం మొత్తం సాధించిన స్కోర్స్ ఆధారంగా లేబులింగ్ ఇస్తారు, అంటే వీళ్ళు ఫస్టా సెకండా అలా ఇస్తారా. ఏ టీచర్ షుడ్ ఫాలో ఫిక్స్డ్ కరికులం. సో ఒక ఫిక్స్డ్ కరికులంని ఫాలో అవుతారా, లేదా ద ఎంఫసిస్ షుడ్ బి ఆన్ కాంపిటీషన్ అమాంగ్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ మధ్య ఒక కాంపిటీషన్ అనేది ఉండేలా చేస్తారా. సో ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో ఏంటి అంటే, వీటిలో ఏం జరుగుతుంది అంటే ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. సో వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోవడానికి ఆపర్చునిటీస్ అనేవి కలిగిస్తారు. సో ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ పైన కూడా మనకి బిట్ రావడం జరిగింది. నెక్స్ట్ కనుక చూస్తే, అకార్డింగ్ టు లారెన్స్ కోల్బర్గ్స్ థియరీ, పెర్ఫార్మింగ్ అన్ యాక్ట్ అండ్ డూయింగ్ సంథింగ్ బికాజ్ అదర్స్ అప్రూవ్స్ ఇట్. సో కోల్బర్గ్ ప్రకారం ఏంటంటే, సో మనం ఏదైనా పని చేసినప్పుడు పక్క వాళ్ళు మనల్ని అభినందిస్తారు, సో లేదా మనల్ని గుర్తిస్తారు అనే ఉద్దేశంతో మనం పని చేస్తే అది ఏ స్టేజ్ ఆఫ్ మొరాలిటీని, ఏ నైతికతని, ఏ స్టేజ్లో ఉన్న నైతికతని తెలియజేస్తుంది అంటే కన్వెన్షనల్. సో మనకి పోస్ట్ కన్వెన్షనల్, కన్వెన్షనల్, ప్రీ కన్వెన్షనల్ అనేవి 3 స్టేజెస్ అనేవి ఉంటాయి. సో 3 స్టేజెస్లో కూడా మనకి 3 లెవెల్స్ అనేవి ఉంటాయి. అందులో ఒక్కొక్క లెవెల్లో 2 స్టేజెస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఈ కన్వెన్షనల్ అనే దాంట్లో ఉంటుంది ఈ స్టేజ్ అనేది. నెక్స్ట్ కనుక చూసుకుంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్. సో కింది వాటిలో ఏది సోషలైజేషన్కి సంబంధించి కరెక్ట్ అని అడుగుతున్నారు. పీర్స్ ఆర్ ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్స్ అండ్ ఫ్యామిలీ ఈజ్ ఎ సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్. సో ఇది మీకు తెలియాలంటే సోషలైజేషన్ అంటే ఏంటో తెలియాలి. సో సమాజంతో మింగిల్ అవ్వడం అనమాట, సింపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే. సో ఇక్కడ మనకి ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏం నేర్చుకోవాలన్నా, ఏం చదువైనా, లేకపోతే మంచి చెడులైనా ఏదైనా కూడా మన ఫ్యామిలీతోనే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మనం స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ, మన తోటి పిల్లలు కానీ, సో వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ సోషలైజేషన్ జరగడానికి ఫస్ట్ ఏజెంట్ ఎవరు అంటే ఫ్యామిలీ అనేది అవుతుంది. అండ్ సెకండ్ ఏజెంట్ ఎవరు అంటే స్కూల్లో ఉన్న పిల్లలు కానీ, పీర్స్ వాళ్ళ తోటి పిల్లలు కానీ, వీళ్ళందరూ కూడా సెకండరీ అనేది అవుతారు. సో ఇక్కడ ఆన్సర్ కనుక చూసుకుంటే, స్కూల్ ఈజ్ సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్ అండ్ ఫ్యామిలీ ఈజ్ ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఫ్యామిలీ అనేది ఫస్ట్ వస్తుంది, స్కూల్ కానీ, మీడియా కానీ, ఇలా ఏదైనా కూడా మిగతావన్నీ కూడా సెకండరీ అనేది వస్తుంది. నెక్స్ట్, థియరీ
ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎంఫసైజెస్ దట్ దెర్ ఆర్ సెవరల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. సో ఇక్కడ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది దేని తెలియజేస్తుంది అంటే ఇంటెలిజెన్స్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది అనేది ఒకటి. నెక్స్ట్ దెర్ ఆర్ నో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్లో డిఫరెన్సెస్ ఉండవా అంటే ఖచ్చితంగా ఉంటాయి. సో ఇది కాదు. ఇంటెలిజెన్స్ కోషియంట్ ఐక్యూ కెన్ బి మెజర్డ్ ఓన్లీ బై ఆబ్జెక్టివ్ టెస్ట్. సో ఐక్యూ అనేది కేవలం ఆబ్జెక్టివ్ టెస్ట్తో మాత్రమే కొలవగలం అనేది కూడా ఫాల్స్ ట్రీట్మెంట్. ఇంటెలిజెన్స్ ఇన్ వన్ డొమైన్ ఎన్జూర్స్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ అదర్ డొమైన్స్. సో ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏది అంటే ఏ. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది దేనికి సంబంధించింది అంటే ఇంటెలిజెన్స్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది అని తెలియజేసేది మాత్రమే. నెక్స్ట్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఇన్ జీన్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిషన్ డెవలప్మెంట్ క్యారెక్టరైజెస్. సో ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే మనకి పూర్వ బాల్య దశ అన్నట్టు. సెన్సరీ మోటార్ స్టేజ్ అంటే శైశవ దశ. ప్రీ ఆపరేషనల్ మీన్స్ పూర్వ బాల్య దశ. సో పూర్వ బాల్య దశలో ఏ విధంగా ఉంటుంది డెవలప్మెంట్ అంటే హైపోథెటిక్ డిడక్టివ్ థింకింగ్, ఎబిలిటీ టు కన్సర్వ్ అండ్ సీరియట్ ఆబ్జెక్ట్స్, డెవలప్మెంట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ థింకింగ్, సెంట్రేషన్ ఇన్ థాట్. సో ఇక్కడ సెంట్రేషన్ ఇన్ థాట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్కి సంబంధించి ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది అడుగుతున్నారు. డెవలప్మెంట్ అక్కర్స్ ఓన్లీ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ చైల్డ్హుడ్. సో డెవలప్మెంట్ అనేది చైల్డ్హుడ్లో మాత్రమే జరుగుతుందంట. అవునా? కాదు కదా. సో లైఫ్ లాంగ్ జరుగుతుంది. సో ఇది ఫాల్స్. డెవలప్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్. సో డెవలప్మెంట్ అనేది మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది, అంటే చాలా విధాలుగా ఉంటుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్. డెవలప్మెంట్ హ్యాస్ ద సేమ్ రేట్ ఆఫ్ గ్రోత్ అక్రాస్ కల్చర్స్ ఫర్ ఎవ్రీ వన్. సో ప్రతి ఒక్కరిలో డెవలప్మెంట్ అనేది ఒకే విధంగా జరుగుతుందంట. జరుగుతుందా? కాదు. సో ఇది ఫాల్స్. డెవలప్మెంట్ అక్కర్స్ ఓన్లీ త్రూ లెర్నింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ స్కూల్. సో డెవలప్మెంట్ అనేది కేవలం స్కూల్లో లెర్నింగ్ ద్వారానే జరుగుతుంది అని అంటున్నారు. కాదు కదా. సో ఇది కూడా ఫాల్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? డెవలప్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్. సో అది మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది. సో నెక్స్ట్ కనుక చూసినట్టయితే లెవ్ వైగోట్స్కి సోషల్ కల్చరల్ పర్స్పెక్టివ్ ఆఫ్ లెర్నింగ్ ఎంఫసైజెస్ ఇంపార్టెన్స్ ఆఫ్ డాష్ ఇన్ ది లెర్నింగ్ ప్రాసెస్. సో వైగోట్స్కి ప్రకారం సో అతను లెర్నింగ్లో దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అంటే మోటివేషన్, ఈక్విలిబ్రేషన్, అట్రిబ్యూషన్, కల్చరల్ టూల్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కల్చరల్ టూల్స్. సో సోషియో కల్చరల్ అనేదే మనకి ఇచ్చారు, అంటే అతని యొక్క థియరీలోనే ఉంటుంది సోషియో కల్చరల్ థియరీ అని చెప్పి. సో ఇక్కడ కల్చరల్ టూల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది అతను. నెక్స్ట్ ఇన్ హిస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ జీన్ పియాజే ఎక్స్ప్లెయిన్స్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్. సో జీన్ పియాజే కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ని ఏ విధంగా వ్యక్తపరిచాడు అంటే ఇక్కడ చూడండి, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, స్కీమాస్, సైకలాజికల్ టూల్స్, స్టిమ్యులస్ రెస్పాన్స్ అసోసియేషన్. సో ఇక్కడ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేది వైగోట్స్కీకి సంబంధించి. నెక్స్ట్ స్కీమాస్. సో పియాజే అనగానే మనకి స్కీమా గుర్తు రావాలి, ఎందుకంటే అతని యొక్క కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ని స్కీమాస్ రూపంలో తెలియచేయడం జరిగింది. సో స్కఫోల్డింగ్ అంటే మనకి వైగోట్స్కి, స్కీమా అనగానే జీన్ పియాజే. సో ఇక్కడ మీకు నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇన్ అన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఎంఫసిస్ షుడ్ బి ఆన్. సో ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే సిగ్రిగేషన్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ సోషల్ ఐడెంటిటీ. సో ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అంటే ఏంటి? సో డిజేబిలిటీ ఉన్న పిల్లలు కానీ నార్మల్గా ఉన్న పిల్లలు కానీ అందరికీ కలిపి బోధించడాన్ని మనం ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ అని అంటూ ఉంటాం. అయితే అక్కడ పిల్లల్ని వాళ్ళ యొక్క సోషల్ ఐడెంటిటీ ప్రకారం వేరు చేయాలి అని అంటున్నారు. అది కరెక్టా? లేకపోతే ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎయిమింగ్ ఎట్ మ్యాక్సిమం పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్. సో నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గోల్స్, అన్డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2 అనేది అవుతుంది, ఎందుకంటే ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎయిమింగ్ అట్ మ్యాక్సిమం పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్. సో వాళ్ళకి ఒక్కొక్కరికి ఏంటంటే ఆపర్చునిటీస్ వాళ్ళ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఆధారంగా ఒక్కొక్కరికి కూడా ఆపర్చునిటీస్ అనేవి కలిగించాలి. సో వాళ్ళ యొక్క గోల్స్ అనేవి రీచ్ అవ్వడానికి. నెక్స్ట్ అకార్డింగ్ టు రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ యాక్ట్ పీడబ్ల్యూడి యాక్ట్ అనమాట. సో దాని ప్రకారం కింది వాటిలో ఏది కరెక్ట్ అని అంటున్నారు. స్టూడెంట్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీ, స్టూడెంట్ విత్ క్రిపుల్డ్ బాడీ, రిటార్డెడ్ స్టూడెంట్, హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్. సో పీడబ్ల్యూడి యాక్ట్ ప్రకారం ఏంటంటే ఏమనాలి అంటే అంగవైకల్యం ఉన్న పిల్లల్ని ఏమని పిలవాలి అంటే
స్టూడెంట్ విత్ ఫిజికల్ డిజేబిలిటీ అని అనాలన్నమాట. నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అమాంగ్ చిల్డ్రన్ ఫ్రమ్ బర్త్ టు అడోలసెన్స్ ఈజ్. సో డెవలప్మెంట్ యొక్క సీక్వెన్స్ ఏ విధంగా జరుగుతుంది అంటే సెన్సరీ, కాంక్రీట్, ఆబ్స్ట్రాక్ట్. అంటే ఫస్ట్ వాళ్ళు ఏవైతే జ్ఞానేంద్రియాలు ఉంటాయో వాటి ద్వారా జ్ఞానం అనేది పొందుతారు. తర్వాత మూర్త అంశాలకి సంబంధించి జ్ఞానం పొందుతారు. తర్వాత అమూర్త అంశాల వైపు వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఇండివిజువల్ డిఫరెన్స్ ఇన్ ఏ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి ఒక ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్లో ఏ విధంగా తీసుకోవాలి, ట్రీట్ చేయాలి అంటే క్రైటీరియా ఫర్ మేకింగ్ ఎబిలిటీ బేస్డ్ గ్రూప్స్. సో వాళ్ళ యొక్క సామర్థ్యానికి అనుగుణమైన గ్రూప్స్గా విడదీయడానికి, లేదంటే ఇంపార్టెంట్ ఫర్ ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో వాళ్ళ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ని మన ప్లానింగ్లో ఉపయోగించుకోవాలి. అంటే ఈ పిల్లవాడికి సో ఇందులో తక్కువగా ఉంటాడు, వీళ్ళకి ఈ విధంగా చెప్పాలి చేయాలి. సో అలాంటి వాళ్ళ యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి మన ప్లానింగ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ హిండ్రెన్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, ఏ ఫెయిల్యూర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ టీచర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి 2 ఇంపార్టెంట్ ఫర్ ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి మనకి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ కనుక చూస్తే ద మోస్ట్ క్రిటికల్ పీరియడ్ ఆఫ్ ఎక్వైజేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్. సో లాంగ్వేజ్ని అంటే సంపార్జించడానికి కానీ నేర్చుకోవడానికి కానీ అభివృద్ధి చేసుకోవడానికి మోస్ట్ క్రిటికల్ పీరియడ్ ఏది అంటే ఎర్లీ చైల్డ్హుడ్. సో ఎర్లీ చైల్డ్హుడ్ అనేది చాలా క్రిటికల్ పీరియడ్ అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్టేజ్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ప్రపోజ్డ్ బై లారెన్స్ కోల్బర్గ్. సో కింద కొన్ని స్టేజెస్ ఇచ్చాడు. సో అందులో లారెన్స్ కోల్బర్గ్ చెప్పిన స్టేజ్ ఏది అంటే లాటెన్సీ స్టేజ్, ద సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ స్టేజ్. సో ద సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్. సో ఇది స్టేజ్ 5 అనమాట. అతను చెప్పిన 3 లెవెల్స్లో 6 స్టేజెస్ అనేవి ఉంటాయి. సో అందులో మనకి ఆ 3 లెవెల్స్లో 6 స్టేజెస్ అనేవి ఉంటాయి కదా, అందులో మనకి 5th స్టేజ్ అనమాట అది ఈ సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ అనేది. నెక్స్ట్ కనుక చూస్తే డ్యూరింగ్ క్లాస్ రూమ్ డిస్కషన్ ఏ టీచర్ ఆఫెన్ పేస్ మోర్ అటెన్షన్ టు బాయ్స్ దెన్ గర్ల్స్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో క్లాస్ రూమ్ డిస్కషన్స్లో ఒక టీచరు బాయ్స్ పైన ఎక్కువ అటెన్షన్ అనేది పే చేశారు గర్ల్స్తో పోల్చుకుంటే. సో ఇది అనేది దేనికి ఎగ్జాంపుల్ అంటే జెండర్ బయాసా, జెండర్ ఐడెంటిటీ, జెండర్ రిలవెన్స్, జెండర్ కాన్స్టెన్సీ ఇందాకే చెప్పుకున్నాం. సో ఏదో ఒకరి వైపే మనకి అటెన్షన్ అనేది ఉండి ఒకరి వైపే సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే అది మనకి జెండర్ బయాస్ కిందకి వస్తుంది. సో ఇక్కడ జెండర్ బయాస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ టు రిడ్యూస్ చిల్డ్రన్స్ జెండర్ స్టీరియోటైపింగ్ అండ్ జెండర్ రోల్ కన్ఫర్మిటీ. సో పిల్లల్లో ఈ జెండర్ స్టీరియోటైప్ గురించి కానీ జెండర్ రోల్ కన్ఫర్మిటీ గురించి కానీ ఆ యొక్క భావన అనేది తగ్గించడానికి ఏం చేయాలి అంటే డిస్కషన్ అబౌట్ జెండర్ బయాస్, ఎంఫసైజింగ్ జెండర్ స్పెసిఫిక్ రోల్స్, జెండర్ సిగ్రిగేటెడ్ ప్లే గ్రూప్స్, జెండర్ సిగ్రిగేటెడ్ సీటింగ్ అరేంజ్మెంట్. అంటే సో వాళ్ళ జెండర్కి అనుగుణంగా వేరువేరుగా కూర్చోబెట్టడం, లేకపోతే వాళ్ళకి గ్రూప్స్గా డివైడ్ చేయడం, సో స్పెసిఫిక్ రోల్స్ అనేవి ప్లే చేయడం. సో ఇలా ఏం చేయాలి, లేకపోతే ఆ జెండర్ బయాస్ గురించి డిస్కస్ చేయాలి. సో వాళ్ళకి క్లాస్లో డిస్కషన్ అనేది పెట్టి సో అది తప్పు అందరు ఈక్వలే అన్నట్టుగా చేయాలి. సో వీటిలో ఏది కరెక్ట్ అంటే డిస్కషన్ అబౌట్ జెండర్ బయాస్. సో డిస్కషన్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థియరీస్ వైల్ వ్యూవింగ్ చిల్డ్రన్ యాజ్ యాక్టివ్ సీకర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎంఫసైజ్డ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ కంటెంట్స్ ఆన్ దేర్ థింకింగ్. సో ఎప్పుడైతే మీకు క్వశ్చన్ని చూడగానే సోషల్ అండ్ కల్చరల్ అని కనిపిస్తే అది ఖచ్చితంగా వైగోట్స్కి, మీరు చూడాల్సిన పనే లేదు. సో సోషియో కల్చరల్ థియరీ అని కూడా అంటాం అతని యొక్క థియరీని. సో ఎప్పుడైతే సోషల్ అండ్ కల్చరల్ కంటెంట్స్ అని లేకపోతే సోషల్ కల్చరల్ అని వచ్చిందో మీకు అది ఖచ్చితంగా వైగోట్స్కి అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వైగోట్స్కి. నెక్స్ట్ వైల్ వర్కింగ్ ఆన్ ఏ జిగ్సా పజిల్ 5 years old Nazma says to herself, where is the blue piece? No, not this one. Darker one that would go here and make this shoe. సో ఇక్కడ ఏంటి అంటే
ఒక 5 ఇయర్స్ అమ్మాయి జిగ్సా పజిల్ అనేది సాల్వ్ చేస్తుంది. సో సాల్వ్ చేసినప్పుడు తనలో తానే మాట్లాడుకుంటుందన్నమాట. సో తనలో తాను మాట్లాడుకొని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తనలో తాను మాట్లాడుకుంటుంటే అది మనకి ఏంటి ఈ వైగోట్స్కి ప్రకారం అంటే దిస్ కైండ్ ఆఫ్ టాక్ ఈజ్ రిఫర్డ్ టు బై వైగోట్స్కి యాజ్. సో ఈ టైప్ ఆఫ్ స్పీచ్ అనేది వైగోట్స్కి చెప్పిన దాని ప్రకారం ఏంటి అంటే ప్రైవేట్ స్పీచ్. ఇందాక మనం కూడా దీని గురించి అంటే ఎప్పుడైతే టాక్ ఇక్కడ మనం ఇచ్చిన ఆప్షన్స్ బట్టి తెలుసుకోవాలి. ఇందాక ఏమన్నాడు ప్రైవేట్ స్పీచ్లో భాగంగా ఇలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చి ప్రైవేట్ స్పీచ్లో భాగంగా తను కింద వాటిలో దేనికి సంబంధించింది అంటే సెల్ఫ్ రెగ్యులేషన్. సో ఇక్కడ ఏంటి ప్రైవేట్ స్పీచ్ ఇది డైరెక్ట్ బిట్ అనమాట మనకి. సో ఎప్పుడైతే తనలో తనకి తానుగా మాట్లాడుకుంటుంది సో తనకు తానుగా చెప్పుకుంటుంది అంటే అది ఖచ్చితంగా ప్రైవేట్ స్పీచ్ అనేది అవుతుంది. స్కఫోల్డింగ్ అంటే ఏంటి మనకి ఎవరైతే పక్క వాళ్ళు సహాయం చేస్తారో సో ఆ సహాయాన్ని మనం స్కఫోల్డింగ్ అని అంటూ ఉంటాం. సో నెక్స్ట్ కనుక చూస్తే గివింగ్ క్లూస్ టు చిల్డ్రన్ అండ్ ఆఫరింగ్ సపోర్ట్ యాజ్ వెన్ నీడెడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఇప్పుడు చెప్పుకున్నదే మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు పక్క వాళ్ళు ఇచ్చే క్లూస్ కానీ అదంతా కూడా ఏమవుతుంది అంటే రీఎన్ఫోర్స్మెంట్, మోడలింగ్, కండిషనింగ్, స్కఫోల్డింగ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి స్కఫోల్డింగ్ అనమాట. నెక్స్ట్ కనుక చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిహేవియర్స్ క్యారెక్టరైజ్ ద కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ యాజ్ ప్రపోజ్డ్ బై జీన్ పియాజే. సో కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో జీన్ పియాజే చెప్పిన కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో భాగంగా కింది వాటిలో ఏది దేనికి సంబంధించింది అంటే హైపోథెటిక్ డిడక్షన్, రీజనింగ్, ప్రపోజిషనల్ థాట్, కన్జర్వేషన్, క్లాస్ ఇంకల్షన్, డిఫర్డ్ ఇమిటేషన్, ఆబ్జెక్ట్ పర్మనెన్స్, మేక్ బిలీవ్ ప్లే, ఇర్రివర్సిబిలిటీ ఆఫ్ థాట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి హైపోథెటిక్ డిడక్షన్, రీజనింగ్ అండ్ ప్రపోజిషనల్ థాట్ అనేది వస్తుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ పియాజియన్ కన్స్ట్రక్ట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. సో ఇక్కడ స్కీమా, కండిషనింగ్, అబ్జర్వేషనల్ లెర్నింగ్, రీఎన్ఫోర్స్మెంట్. సో ఇక్కడ జీన్ పియాజే అనగానే మీకు స్కీమా, అదే వైగోట్స్కి అనగానే స్కఫోల్డింగ్. సో అవి గుర్తుపెట్టుకోవాలి. కీవర్డ్స్ అని కొన్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ అనేది చేసేయగలరు. సో అది కూడా చదవకుండా వెళ్తే మరి నేనేం చేయలేను. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ అసెస్మెంట్ షుడ్ బి. సో అసెస్మెంట్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే అసెసింగ్ ర్యాంక్ టు స్టూడెంట్స్. సో పిల్లలకి ర్యాంక్స్ అనేవి ఇవ్వడానికి ఆర్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ క్లారిటీ అండ్ కన్ఫ్యూజన్ అబౌట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. సో మీరు దేనిపైన అయితే అసెస్ చేస్తున్నారో దానికి సంబంధించి పిల్లలకి ఎంతవరకు నేర్చుకున్నారు, వాళ్ళకి ఎంతవరకు క్లారిటీ ఉంది ఏంటి అనేది తెలుసుకోవడానికి. నెక్స్ట్ లేబులింగ్ స్టూడెంట్స్ యాజ్ పర్ దేర్ స్కోర్. సో పిల్లల్ని వారికి వచ్చిన స్కోర్ ఆధారంగా లేబుల్ చేయడానికి అంటే వీళ్ళు బాగా చదువుతారు వీళ్ళు బాగా చదవరు అని లేబుల్ చేయడానికి. మార్కింగ్ పాస్ ఆర్ ఫెయిల్ ఇన్ ది రిపోర్ట్ కార్డ్స్. సో రిపోర్ట్ కార్డ్స్లో పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనేది తెలియచేయడానికి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్ క్లారిటీ అండ్ కన్ఫ్యూజన్స్ అబౌట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్. సో పిల్లలకి ఎంతవరకు అర్థమైంది మనం చెప్పినది అని తెలుసుకోవడానికి అనమాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఇంటెలిజెన్స్ ఈజ్ కరెక్ట్. సో ఇంటెలిజెన్స్కి సంబంధించి కింది వాటిలో ఏది కరెక్ట్ అంటున్నారు. ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ ఫిక్స్డ్ ఎబిలిటీ డిటర్మైన్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ ఓన్లీ. సో ఇక్కడ మన ఇంటెలిజెన్స్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ ఆ టైంలోనే నిర్ణయించబడుతుంది, అక్కడే ఫిక్స్ చేయబడుతుంది అన్నారు. సో అది రాంగ్. ఇంటెలిజెన్స్ క్యాన్ బి అక్యురేట్లీ మెజర్డ్ అండ్ డిటర్మైన్డ్ బై యూజింగ్ స్టాండర్డైజ్డ్ టెస్ట్. సో ఇక్కడ ఏంటి అంటే ఇంటెలిజెన్స్ అనేది డిఫరెంట్ అంటే ఒకే టెస్ట్ ద్వారా కాకుండా డిఫరెంట్ టెస్ట్లో టెస్ట్ చేస్తూ ఉంటారు మన ఇంటెలిజెన్స్ అనేది. ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ యూనిటరీ ఫ్యాక్టర్ అండ్ ఏ సింగిల్ ట్రేట్. సో ఇంటెలిజెన్స్ అనేది మల్టీ డైమెన్షనల్ ఉన్న ఒక ఫ్యాక్టర్, యూనిఫ్యాక్టర్ అయితే కాదు. సో ఇంకా లాస్ట్ మనకు మిగిలింది ఇదే. సో ఇది కరెక్ట్. ఇంటెలిజెన్స్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ అండ్ ఏ సెట్ ఆఫ్ కాంప్లెక్స్ ఎబిలిటీస్. సో ఇది మల్టీ డైమెన్షనల్గా ఉంటుంది, అలాగే కొన్ని కష్టమైన సామర్థ్యాలతో కూడి ఉంటుంది. సో అది ఇంటెలిజెన్స్ అంటే. నెక్స్ట్ రూహీ ఆల్వేస్ థింక్ ఆఫ్ మల్టిపుల్ సొల్యూషన్స్ టు ఏ ప్రాబ్లమ్ మెనీ ఆఫ్ విచ్ ఆర్ ఒరిజినల్ సొల్యూషన్స్. రుహి ఈజ్ డిస్ప్లేయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డాష్. సో ఇక్కడ రుహి అనే అమ్మాయి ఆర్ అబ్బాయి ఒక ప్రాబ్లమ్కి డిఫరెంట్ సొల్యూషన్స్ అనేవి కనిపెడుతూ ఉన్నారట. సో తను కింది వాటిలో ఏ క్యారెక్టరిస్టిక్ అనేది కలిగి ఉన్నది అంటే కన్వర్జెంట్ థింకింగ్, ఎగోసెంట్రిక్ థింకర్, రిజిడ్ థింకర్, క్రియేటివ్ థింకర్. సో ఇక్కడ క్రియేటివ్ థింకర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్
In a situation of less participation of students belonging to a deprived group in teaching learning process, a teacher should. ఒక పిల్లవాడు తక్కువగా పార్టిసిపేట్ అనేది చేస్తూ ఉంటే సో టీచర్ అనేవాళ్ళు ఏం చేయాలి అంటే ఆస్క్ ద చిల్డ్రన్ టు విత్డ్రా ఫ్రమ్ స్కూల్. సో నువ్వు స్కూల్ మానే, నువ్వు ఎందులో పార్టిసిపేట్ చేయట్లేదు కదా అని చెప్పడమా, లేకపోతే యాక్సెప్ట్ దిస్ సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్. సో ఎప్పుడు ఉన్నదే కదా, తను ఎందులోనూ పార్టిసిపేట్ చేయడు కదా అన్నట్టు మీరు తీసుకుంటారా, లేదా లోవర్ హెర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ సచ్ స్టూడెంట్స్. సో వాళ్ళని అంతగా పట్టించుకోకుండా ఉండడం, అంటే వాళ్ళు ఏం చదవర్లే అన్నట్టుగా పక్కన పెట్టేయడం, లేదా రిఫ్లెక్ట్ ఆన్ హెర్ ఓన్ టీచింగ్ అండ్ ఫైండ్ వేస్ టు ఇంప్రూవ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్. సో వాళ్ళ యొక్క టీచింగ్ని అంటే మార్చుకుంటూ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ బోధించేలాగా చేయడం. సో లాస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడైనా పిల్లలు యాక్టివ్గా లేనట్టయితే, ఎక్కువగా పార్టిసిపేట్ చేయకపోతే, మీరు కొన్ని డిఫరెంట్ స్ట్రాటజీస్ కానీ కొన్ని డిఫరెంట్ మెథడ్స్ని యూజ్ చేసి వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ని ఇంప్రూవ్ చేయాలి. సో అది కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మీరైతే ఏం చేస్తారు, ఒక టీచర్గా అన్నట్టు క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ కనుక చూసినట్టయితే, ఇన్ అన్ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ ఏ టీచర్ డాష్ ఇండివిజువలైజ్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్స్. సో ఇక్కడ ఏమంటున్నాడంటే షుడ్ నాట్ ప్రిపేర్, షుడ్ ఒకేషనల్లీ ప్రిపేర్, షుడ్ యాక్టివ్లీ ప్రిపేర్, షుడ్ డిస్కరేజ్ ద ప్రిపరేషన్ ఆఫ్. సో ఇక్కడ షుడ్ యాక్టివ్లీ ప్రిపేర్. సో ప్రతి ఒక్కరికి సంబంధించి ప్లాన్ అనేది మనం తయారు చేసుకుంటూ ఉండాలి ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో. నెక్స్ట్, ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డిస్లెక్సియా. సో డిస్లెక్సియా అంటే ఏంటంటే ఇనేబిలిటీ టు రీడ్ ఫ్లూయెంట్లీ. సో సరిగ్గా చదవలేకపోవడం. సో ఆ యొక్క దాన్ని మనం డిస్లెక్సియా అని అంటూ ఉంటాం. దీనికి సంబంధించి బిట్ అనేది వచ్చింది. నెక్స్ట్, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ యాజ్ అడ్వకేటెడ్ ఇన్ ది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఈజ్ బేస్డ్ ఆన్. సో ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది రైట్ టు ఎడ్యుకేషన్ RTE 2009కి సంబంధించి ఉంది కదా. సో అది దేనిపైన బేస్ అయి ఉంది అంటే ద బిహేవియరిస్ట్ ప్రిన్సిపల్స్, ఏ sympathetic attitude towards disabled, a rights-based humanistic perspective, mainstreaming of the disabled by offering them primarily occasional education. సో ఇక్కడ ఆన్సర్ C అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ది కన్స్ట్రక్టివిస్ట్ ఫ్రేమ్వర్క్ లెర్నింగ్ ఈజ్ ప్రైమరీలీ. సో కన్స్ట్రక్టివిస్ట్ ప్రకారం లెర్నింగ్ అనేది ఏంటి ప్రైమరీగా అంటే ఫోకస్డ్ ఆన్ ది ప్రాసెస్ ఆఫ్ మీనింగ్ మేకింగ్. సో ఏదైనా ఒక విషయానికి సంబంధించి ఆ యొక్క నాలెడ్జ్ అనేది వాళ్ళకి అందించడం అన్నమాట. నెక్స్ట్, నైవీ థియరీస్ దట్ చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ అబౌట్ వేరియస్ ఫినామినా షుడ్ బి ఛాలెంజ్డ్ బై ప్రెజెంటింగ్ కౌంటర్ ఎవిడెన్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కనుక చూస్తే, చైల్డ్ సెంటర్డ్ పెడగాగి ప్రమోట్స్ గివింగ్ ప్రైమరీ టు చిల్డ్రన్స్ ఎక్స్పీరియన్స్. సో చైల్డ్ సెంటర్డ్ పెడగాగి అనేది దేనికి దారితీస్తుంది అంటే పిల్లల యొక్క కేంద్రీకృతంగా బోధన అనేది జరగాలి. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్కి అనేది ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఎమోషన్స్ అండ్ కాగ్నిషన్ ఆర్ డాష్ ఈచ్ అదర్, ఇంటర్ ఓవెన్ విత్ ఈచ్ అదర్. నెక్స్ట్, which of the following statements about learning is correct from a constructivist perspective. సో లెర్నింగ్కి సంబంధించి ఈ ఎవరైతే కన్స్ట్రక్టివిస్టులు ఉంటారో సో వాళ్ళ ప్రకారం ఏంటి అని అడిగారు. లెర్నింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ బై యాక్టివ్ ఎంగేజ్మెంట్. అంటే పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క నాలెడ్జ్ని వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ అవ్వడమే లెర్నింగ్ అనేది అని వీళ్ళ యొక్క అభిప్రాయం అన్నమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే, ప్రెజెంటింగ్ స్టూడెంట్స్ విత్ క్లియర్ ఎగ్జాంపుల్స్ అండ్ నాన్ ఎగ్జాంపుల్స్ అనేది ఇచ్చాడు. ఈజ్ అన్ ఎఫెక్టివ్ వే టు ఎంకరేజ్ కాన్సెప్చువల్ చేంజ్. సో ఎగ్జాంపుల్స్ యొక్క ఏదైనా విషయానికి సంబంధించి క్లియర్గా ఎగ్జాంపుల్స్ కానీ నాన్ ఎగ్జాంపుల్స్ కానీ అనేది ఇవ్వడం. అంటే పిల్లలకి ఏదైనా మనం చెప్పినప్పుడు మీరు దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఆ ఎగ్జాంపుల్స్ కానీ అవి వాటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కానివి కానీ ఏంటి అంటే వాళ్ళ కాన్సెప్ట్ని ఇంకా బాగా నేర్చుకోవడానికి
కొంచెం ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట, ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్, రిపీటెడ్లీ ఆస్కింగ్ చిల్డ్రన్ టు ఎంగేజ్ ఇన్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఎయిదర్ టు అవాయిడ్ పనిష్మెంట్ ఆర్ టు గెయిన్ ఏ రివార్డ్. సో పిల్లల్ని ఏంటి అంటే ఏదైనా పనిష్మెంట్ కానీ రివార్డ్ కానీ ఇవ్వడం, సో పిల్లలు ఏంటంటే పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడానికో లేకపోతే ఏదైనా ప్రైజ్ అనేది పొందడానికో ఈ లెర్నింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అనేది దేనికి దారితీస్తుంది అంటే డిక్రీజెస్ చిల్డ్రన్స్ న్యాచురల్ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్. సో పిల్లల్లో ఏంటంటే వాళ్ళ సొంతంగా ఉన్న ఇంట్రెస్ట్ కానీ మోటివేషన్ కానీ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో అది దీని నుంచి కూడా మనకి బిట్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాక్టీసెస్ ప్రమోట్ మీనింగ్ఫుల్ లెర్నింగ్. సో మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది వేటి ద్వారా జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కోఆపరేటివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అంటే CCE. సో ఈ రెండింటి ద్వారా మనకి మీనింగ్ఫుల్ లెర్నింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, హౌ కెన్ టీచర్స్ ఫెసిలిటేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఇన్ చిల్డ్రన్. సో పిల్లలకి అంటే కఠినమైన అంశాలని ఏ విధంగా చెప్తారు సో వాళ్ళకి అర్థమయ్యేలా అంటే బై ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ డిస్కషన్. సో వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకునేలా చేయడం ద్వారా, అలాగే వాళ్ళు వాటికి సంబంధించి డిస్కషన్ అనేది కండక్ట్ చేసుకునే విధంగా ఏంటంటే చేస్తే వాళ్ళు కష్టంగా ఉన్న అంశాలను కూడా ఈజీగా నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్, ఏ ప్రైమరీ స్కూల్ టీచర్ కెన్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు బికేమ్ ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వర్స్ బై. సో పిల్లల్ని ఒక ప్రైమరీ స్కూల్ టీచరు వాళ్ళ యొక్క పిల్లల్ని ఏ విధంగా వాళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసే విధంగా ఎఫెక్టివ్ ప్రాబ్లమ్ సాల్వర్స్గా చేయగలరు అంటే ఎంకరేజింగ్ చిల్డ్రన్ టు మేక్ ఇంట్యూటివ్ గెసెస్ అండ్ దెన్ బ్రెయిన్ స్టార్మింగ్ ఆన్ ది సేమ్. సో ఇక్కడ ఏంటంటే గెసెస్ ద్వారా ఆర్ బ్రెయిన్ స్టార్మింగ్ ద్వారా ఏంటంటే వాళ్ళని మంచి ప్రాబ్లమ్ సాల్వర్స్ కింద చేయొచ్చు అని అంటున్నారు. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పీరియడ్స్ డస్ ఫిజికల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అక్కర్ ఎట్ ఏ ర్యాపిడ్ పేస్. సో ఫిజికల్ గ్రోత్ అలాగే డెవలప్మెంట్ రెండు బాగా జరిగే దశ ఏది అంటే ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్. సో ఇన్ఫాన్సీలోని ఎర్లీ చైల్డ్హుడ్లోని రెండు బాగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి చూస్తే ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్. సో ప్రిన్సిపల్ ఆఫ్ డెవలప్మెంట్ పైన మనకి ఖచ్చితంగా బిట్ అనేది వస్తుంది. డెవలప్మెంట్ ఈజ్ లైఫ్ లాంగ్. సో ఇక్కడ ఏమన్నాడు, నాట్ అన్నాడు. సో డెవలప్మెంట్ ఈజ్ లైఫ్ లాంగ్ అనేది ఓకే కరెక్టే. డెవలప్మెంట్ ఈజ్ మోడిఫైబుల్, సో అది కూడా కరెక్టే. డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై బోత్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్, అది కూడా కరెక్టే. డెవలప్మెంట్ ఈజ్ యూనివర్సల్ అండ్ కల్చరల్ కంటెంట్ డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్. సో కల్చరల్ కంటెంట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు డెవలప్మెంట్ని అన్నారు, కానీ అది రాంగ్. సో ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ కనుక చూస్తే ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఇండివిజువల్ వేరియేషన్ ఈజ్ ద కాంప్లెక్స్ ఇంటర్ప్లే బిట్వీన్ ది హెరిడిటీ అండ్ ద ఎన్విరాన్మెంట్. సో ఇండివిజువల్ వేరియేషన్ అంటే ఇండివిజువల్ డిఫరెన్స్ అనే నథింగ్ బట్. సో ఇండివిజువల్ డిఫరెన్స్ అనేది మెయిన్గా దేనివల్ల వస్తుంది అంటే ఈ హెరిడిటీ ద్వారా కానీ ఎన్విరాన్మెంట్ ద్వారా కానీ లేకపోతే రెండింటి ద్వారా కానీ మనకి ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనేవి వస్తూ ఉంటాయి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెకండరీ సోషలైజింగ్ ఏజెన్సీ. సో ఇందాకే చెప్పుకున్నాం సోషలైజేషన్కి సంబంధించి ఫస్ట్ ప్రైమరీ ఏజెంట్ అనేవాళ్ళు ఫ్యామిలీ అవుతుంది. సెకండరీ ఇంకేంటి స్కూల్ కానీ పీర్స్ కానీ మీడియా, సో ఇలాంటివన్నీ కూడా నైబర్హుడ్ ఇవన్నీ కూడా సెకండరీ అనేది అవుతాయి. సో ఇక్కడ స్కూల్ అండ్ మీడియా అనేది సెకండరీ సోషలైజింగ్ ఏజెంట్. సో ఇవి మనకి సైకాలజీకి సంబంధించి పార్ట్ 1లో మనం డిస్కస్ చేసుకున్న బిట్స్ అయితే. సో టైం అనేది చాలా అయిపోతుంది కాబట్టి సో మిగతా బిట్స్ అనేవి మనం నెక్స్ట్ పార్ట్లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా మనం ప్రతి సైకాలజీ బిట్ అయితే ఖచ్చితంగా నేను మీకు వీడియోస్ రూపంలో అయితే అందిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే ఎగ్జామ్ కింద కండక్ట్ చేద్దాం సో లైవ్లో అనుకున్నాను, బట్ కొన్ని ఇష్యూస్ వల్ల అవ్వలేదు. సో ఈ విధంగా చెప్పినా కూడా మీకు కనీసం కొంత యూజ్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీటికి సంబంధించిన PDF అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.